సౌత్ ఇండియన్స్ కి ఎక్కువగా టమ్మీ ఎక్కువగా ఉంటుంది అండ్ మీ టు హ్యావ్ సో ఎలా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ స్పాట్ రిడక్షన్ అని అలాంటిది ఏం లేదండి, అది ఒక మిస్కన్సెప్షన్. మీకు ఓవరాల్ బాడీ కండిషనింగ్ చేయాలి, ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఒకవేళ ఫ్యాట్ రిడ్యూస్ అయిన తర్వాత ఆ మసిల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి. లైక్ యూ సా దట్ ఆన్ ద రిప్ 60s, దట్ వాస్ ఫర్ యువర్ స్టమక్ అండ్ your abs and for the muscles to be stronger. బేసిక్ గా మీ బాడీని వర్కౌట్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్ ని బ్రేక్ చేసి అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది. సో సరైనోడు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? సరైనోడు నేను వెళ్తున్నాను ఇప్పుడు బొలివియా, రేపు బొలివియా సాంగ్స్ కోసం, అండ్ దట్స్ ద లాస్ట్ సాంగ్ అండి. సో ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ ఇంకా ఎన్ని డేస్ షూటింగ్ ఇంకా ఉంది కంప్లీట్ చేయాలి? షూటింగ్ అయిపోయింది, ఓన్లీ లాస్ట్ సాంగ్ ఉంది. అండ్ దెన్ ఐ థింక్ అవర్ ఆడియో షుడ్ బి అవుట్ సూన్ అండ్ ద మూవీ షుడ్ బి అవుట్ సూన్ ఏప్రిల్ లో. ఓకే. అండ్ చెర్రీతో బిజీగా ఉన్నారు, నెక్స్ట్ సాయితరం తేజతో, మొత్తానికి మెగా కంపౌండ్ లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది రకుల్, ఏమంటారు? ఏమన్నా ఏం చెప్పాలి అని, లైక్ ఐ డోంట్ నో. ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ మెగా కంపౌండ్ or about any other compound. It's just about the kind of films that I'm getting and the stories that I'm liking, and that's it. I think everything is destined. సరైనోడు మూవీ తర్వాత ఏంటి నెక్స్ట్? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చరణ్ మూవీ ఉంది, తనియోరు వన్ రీమేక్ అది, అండ్ బెలకొండ శ్రీవాస్తో ఒక మూవీ ఉంది. అండ్ ఇంకా నేను పేపర్ మీద ఏమి సైన్ చేయలేదు, సో దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే. సో F45 ఇది ఒక ఫ్రాంచైజ్ అయినా, దీన్ని ఇంకా మీరు ఇంకా ఫ్రాంచైజ్ సిటీలో ఇంకా ఎక్కడైనా తీసుకోవాలని అనుకుంటున్నారా? అలా వెల్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఓన్లీ 10 days అయింది, అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి, అండ్ వీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ హ్యావ్. సో డెఫినెట్లీ మైండ్లో ఉంది, ఎక్స్పాండ్ చేయాలని ఉంది. సో ఆడియన్స్ వస్తే డెఫినెట్గా, అంటే క్లయింట్స్ వస్తే డెఫినెట్ గా మన ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో ఓపెనింగ్ అప్పుడు అందరూ హీరోలు వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ కూడాను. మీరు ఇక్కడ ఉన్నారంటే కాల్ చేసి వస్తూ ఉంటారా మీతో పాటు వాళ్ళు కూడా వర్కౌట్ చేయడానికి? అవునండి, కానీ వాళ్ళకి ఇది చాలా టఫ్ గా అనిపిస్తుంది బికాస్ ఇది నాన్ స్టాప్ 45 minutes కాబట్టి, అండ్ వేరే స్కెడ్యూల్స్ ఉంటుంది. సో ఇట్స్ డిఫికల్ట్, బట్ దే ఆల్వేస్ సే దట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్అవుట్ వీల్ కమ్, అండ్ దే some of them have actually come and worked out. సో ఫిట్నెస్ లెవెల్స్ కోసం, మీ ఎండ్యూరెన్స్ కోసం, స్టామినా కోసం ఇది చాలా మంచిది. So but on the launch day they were all a big support, so thank you to all of them. So రకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని వర్కౌట్స్ గురించి. సో చూస్తూ ఉంటే మాకు కూడా టైం ఉంటే రోజు మీతో పాటు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మీరు వచ్చేయండి ఎప్పుడే కావాలంటే. యాక్చువల్లీ టైం ఉంటే కాదు, టైం ఎప్పుడు పెట్టాలి. I would like to say this, that we neglect our health and time ledandi workout cheyalani malli gym vellali. So ade ee place ki USP. మీరు వచ్చిన తర్వాత ఏమీ ఆలోచించకుండా ఒక ఆస్ట్రేలియాలో డిజైన్ అయిన వర్కౌట్ ఆల్రెడీ వాళ్ళు చాలా థాట్ పెట్టి డిజైన్ చేశారు. సో మీరు వచ్చి గ్రూప్లో వర్కౌట్ చేయాలి. సో మీకు ఆ ఎనర్జీ వస్తుంది, ఆ మోటివేషన్ వస్తుంది, ఒక టీమ్ ట్రైనింగ్ లాగా ఉంది ఇది. మీకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు, ఇక్కడ ట్రైనర్స్ కూడా అలాంటి కడు ట్రైనర్స్ లాగా లేరు. ఓకే ఇప్పుడు 15 స్క్వాట్స్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. సో వీ ఆల్వేస్ సే దట్ F45 ఇస్ నాట్ అ జిమ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. సో ట్రైనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా, మీరు గ్రూప్లో ఫన్లో వర్కౌట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఆ 45 minutes can, I think, bring a huge difference in your life. And I'm not saying this because it's my brand or because I'm trying to promote this. I'm just saying this for, it's very important for each one of us to realize the value of great health, good health, and take steps to achieve the same. రైట్. థ్యాంక్ యూ రకుల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా మొత్తానికి జిమ్కి వచ్చి ఆరోగ్యాన్ని అలాగే హెల్త్ కాన్షియస్లోనే దాన్ని చేయాలి, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది F45లో అని చెప్పేసి రకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఇవాళ మన జిమ్ జిగర్.